హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌనిక గోరంట్ల యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, మీరు గనక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఈ రోజు ఇంట్లో చికెన్ బిర్యానీ అయితే చేసుకుంటున్నాము. నాకైతే చేయటం రాదు, అందుకని మా బావని అయితే చేయమన్నాము. బిర్యానీకి కావాల్సినవి అన్ని కట్ చేసి చికెన్ లో పసుపు వేసి శుభ్రంగా కడిగి అయితే మా బావకి ఇచ్చాను. ఆయన అయితే బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాడు. మనం బిర్యానీ కుక్ చేసుకునే గిన్నెలోనే శుభ్రంగా కడిగిన చికెన్, ఉప్పు, కారం, పసుపు వేసి అయితే మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఆ ఉప్పు కారం ముక్కకైతే మంచిగా పట్టేలాగా అయితే కలపాలి. అలా కలిపిన చికెన్ లోకి ధనియాల పొడి, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా వేసి మరొకసారి కలపాలి. ఇవి మొత్తం కలిపేలోపు వేరే గిన్నెలోకి రైస్ కుక్ చేయడానికి కావాల్సిన వాటర్ అయితే పోసి పొయ్యి మీద పెట్టి వాటర్ హీట్ చేసుకోవాలి. మనం ఈ మసాలాలు మొత్తం ముక్కకు పట్టేటట్టు ఎంత బాగా కలిపితే అంత బాగా మసాలా అయితే ముక్కకు పడుతుంది. ఇవి మొత్తం బాగా కలిపిన తర్వాత అందులోకి కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, టమాటాలు, మిర్చి, ఆనియన్స్ కూడా వేయాలి. ఇవన్నీ కూడా ఒకటేసారి వేసి అయితే కలపొచ్చు, కానీ మా బావ అన్ని ఒక్కొక్కటి వేసుకొని అయితే కలుపుతున్నాడు. అలా ఎందుకు చేస్తున్నాడో నాకు తెలియదు. మనకు రానప్పుడు సైలెంట్ గా నోరు మూసుకొని అయితే చూడాలి, మధ్యలో వెళ్ళి కదపకూడదు. అందుకనే సైలెంట్ గా ఏం మాట్లాడుకోకుండా చేసేది వీడియో తీసుకుంటా ఉన్నా. అవి మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత అందులోనే ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగు వేసి మళ్ళీ మొత్తం అంతా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇక్కడ వచ్చేసి కేజీ చికెన్ కి అయితే 2 పెరుగు ప్యాకెట్లు వేసి కలుపుతున్నాడు. అందులోనే అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఈ మసాలా మొత్తం ముక్కలోకి పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. నేను వంటలు చేయటం తక్కువ, మాకేదన్నా రాని వంట అంటూ ఉంటే అది మా బావతోనే చేయించుకుంటాము. మొత్తం మంచిగా కలిసిన తర్వాత అందులోనే కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం కూడా వేసి మొత్తం అంతా ఒకసారి అయితే కలుపుకోవాలి. అలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ తీసుకెళ్లి పొయ్యి మీద పెట్టి కుక్ చేసుకోవాలి. మొత్తం అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట ఆ చికెన్ అయితే పక్కన పెట్టుకుంటే మసాలా మొత్తం ముక్కకు మంచిగా పడుతుంది. మేము మాత్రం ఎమ్మటిని పొయ్యి మీద పెట్టేసాం. మా పిల్లలు అప్పటికే బిర్యానీ అనేసరికి ఆకలా నేడుస్తున్నారు. అందుకనే చికెన్ మొత్తం పొయ్యి మీద పెట్టి చికెన్ అంతా ఉడికే వరకు ఉడకనియాలి. చికెన్ అంతా ఉడికే లోపు వేరే పొయ్యి మీద ఎసరు పెట్టాం కదా, అందులోకి అయితే మొత్తం బిర్యానీ దినుసులు అయితే వేసుకోవాలి. ఆ వాటర్ లోనే పుదీనా, కొత్తిమీర, కొంచెం ఆయిల్, నిమ్మరసం, టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇంకా ఎసరు మొత్తం కాగిన తర్వాత అందులోకి బియ్యం అయితే వేయమన్నాడు. నేనైతే వెళ్ళి బియ్యం వేస్తున్నాను. అందులో ఈ బియ్యాన్ని వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే గంటితో కలపకూడదు. ఒకసారి అయితే అలా కలుపుకొని బియ్యం అయితే ఉడకనివ్వాలి. నాకు ఆ విషయం తెలియక నేను బియ్యం వేసిన తర్వాత 2-3 సార్లు గంటితో అయితే కలిపాను. ఇంతలో మా పతిగారు వచ్చి బియ్యం అలా గంటితో కలపకూడదు, అలా కలపడం వలన మొత్తం రైస్ అయితే ఇరిగిపోతాయి అని అయితే చెప్పాడు. ఈ వంట నీ బిర్యానీ నువ్వే చేసుకున్న ఆయన, నేనైతే ఈ పొయ్యి దగ్గరికి కూడా రాను అని చెప్పి పక్కకైతే వెళ్ళిపోయాను. ఈ లోపు చికెన్ కూడా ఉడికిపోయింది. వేరే పొయ్యి మీద రైస్ కూడా ఉడికింది. ఈ రైస్ ను అయితే 80% ఉడకబెట్టుకోవాలి, మిగిలిన 20% దమ్ అయితే పెట్టుకోవాలి. ఆ ఉడికిన చికెన్ గ్రేవీలో ఈ 80% ఉడికిన రైస్ ను అయితే పైన వేయాలి. ఈ రైస్ అంతా వేసిన తర్వాత పైనుంచి ఒక టీ గ్లాసుడు వాటర్ అయితే వేయాలి. పైన పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయాలి. నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేయొచ్చు. ప్రస్తుతానికి మా దగ్గర లేదు, అందుకని వేయలేదు. పైన మూత పెట్టి ఒక 20 మినిట్స్ వరకు ఈ రైస్ ని అయితే దమ్ పెట్టుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. బిర్యానీ ఉడికిన తర్వాత ఎలా వచ్చిందో చూపించలేకపోయాను. ఆ క్లిప్ అయితే తీసాను గానీ మిస్ అయ్యింది, అందుకని చూపించలేకపోయాను. బిర్యానీ వేడిగా ఉన్నప్పుడే మొత్తం అందరం కూర్చొని అయితే వేడివేడిగా తింటున్నాం. ఏ మాటకి ఆ మాట అండి, బిర్యానీ అయితే సూపర్ గా వచ్చింది. మీరు మాత్రం వీడియో చివరి వరకు చూసారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.